మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దులో పోచారం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. ప్రాజెక్టు పక్కనే భారీ గండి పడింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దులో పోచారం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. ప్రాజెక్టు పక్కనే భారీ గండి పడిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దులో పోచారం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. ప్రాజెక్టు పక్కనే భారీ గండి పడింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విష్ణుని అడిగి తెలుసుకుందాం. విష్ణు, కవిత, ఏదైతే కామారెడ్డి అట్లాగే మెదక్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న పోచారం ప్రాజెక్టుకు ఒక గడ్డి పడింది. అంటే ప్రాజెక్టు నిర్మాణం చేసి 100 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంత భారీ ఎత్తున వరద రావడంతో పక్కనున్న ప్రాజెక్టు సేఫ్టీ వాళ్ళను పక్క నుండి భారీ ఎత్తున గండి పడింది. ఈ గండి కనుక పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ఉన్న కింద కంచులు కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంది. ఈ వరద ఇలాగే కొనసాగుతూ ఉంటే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 24 ఫీట్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు నుండి అటు నిజాం సాగర్ వరకు కనెక్టివిటీ ఉంటుంది. ఈ కనెక్టివిటీ ద్వారా పెద్ద ఎత్తున నిజాం సాగర్ లో ప్రవహించడం కోసం ఏర్పాటు చేస్తే అయితే సుమారు 4.5 ఫీట్ల పై నుండి కూడా ప్రాజెక్టు పై నుండి వాటర్ రావడం జరుగుతుంది. అయితే పై నుండి వరద 1,30,000 వస్తున్న నేపథ్యంలో ఈ వరదను కట్టడి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ప్రాజెక్టు వరద చేరుతా ఉంది. ఆ వరదలో ప్రాజెక్టు పై నుండి నీళ్లు రావడమే కాకుండా కూడా పూర్తిగా ప్రాజెక్టు పక్క నుండి గండి పడింది. ఈ గండి ద్వారా భారీ నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. రెస్క్యూ టీంలు అప్పటికప్పుడు గ్రామాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు కనుక ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే కింద ఉన్న 22 గ్రామాలకు తీవ్ర స్థాయిలో ఇబ్బంది కలిగే తీవ్ర స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా ఊరుపల్లి, పోచారము, జక్కనపేట అట్లాగే సర్దన గ్రామాలను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా కూడా అధికార యంత్రాంగం చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ గండిని పూర్తి చేయడం కోసం ప్రస్తుతం అయితే ఎలాంటి చర్యలు చేసే అవకాశం లేదని చెప్తున్నారు. ఎందుకంటే ప్రాజెక్టు దగ్గరికి కూడా ఎవరు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి పోలీసులు ప్రాజెక్టు దగ్గరికి వెళ్లకుండా కూడా కట్టడి చేయడం జరిగింది. దాంతో ప్రాజెక్టు అంటే వరద తగ్గడం ఒక్కటే మార్గం తప్ప వరదగా ఉన్నప్పుడు ప్రాజెక్టు గండిని మాత్రం ఏమాత్రం పూర్తి చేయలేమని చెప్పని ఇరిగేషన్ అధికారులు చెప్పాల్సిన నేపథ్యంలో ఒకవేళ వర్షం కనుక పరిస్థితి కురిస్తే ప్రాజెక్టు మాత్రం తీవ్ర స్థాయిలో ప్రమాదం ఉంది అని చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. గ్రామాల్లో ఇప్పటికే సుమారు 100 ఎకరాల్లో పంట నీట మునిగింది. 2 గ్రామాలు పోచారం గ్రామంతో పాటు చర్చన, చీనూరు గ్రామాల్లో కూడా నీరు వచ్చి చేరిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా గ్రామస్తులను ఖాళీ చేసే పనిలో ఉన్నారు. రైట్ విష్ణు, థ్యాంక్ యూ. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం రాజీపేట గ్రామంలో వరదలో చిక్కుకున్న 12 మందిని కాపాడేందుకు రెస్క్యూ టీం బయలుదేరింది. సహాయం కోసం 12 మంది ఎదురు చూస్తున్నారు. సీఎస్తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలకు హెలికాప్టర్ పంపాలని కోరారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి. వాతావరణం అనుకూలిస్తే పంపుతామని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఇప్పటికే కామారెడ్డికి చెందిన జీఆర్ఎఫ్ బృందాలు మెదక్ చేరుకున్నాయి. హవేలీ ఘన్పూర్ మండలం రాజీపేట తండా వద్ద 8 మంది చిక్కుకున్నారు. వీరిని తీసుకెళ్లే ఆటో కొట్టుకుపోయింది. 8 మంది ప్రాణాలతో బయటపడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు నాగ్పూర్ వద్ద వాగులో కారు కొట్టుకుపోయింది. 4 సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మెదక్ జిల్లా
మెదక్ జిల్లా ధూప్ సింగ్ తండాలో 4 యువకులు పెద్ద సాహసమే చేశారు. ప్రాణాలకు తెగించి వరదలో చిక్కుకున్న వారిని కాపాడారు. మానవ వీడియో సరిగా దిగాల